హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బన్నీ హనీ బ్లాగ్. ఈరోజు మనము పల్లి చట్నీ విత్ క్యారెట్ ఇడ్లీ తయారు చేయడం చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఒక్కొక్కటిగా చెప్తాను. ఇదిగోండి, 1 కప్పు పల్లీలు, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, సాల్ట్ అండి. స్టవ్ అని చెప్పేసి ఒక కడాయి తీసుకుందామండి. ఇప్పుడు కడాయిలో 1 కప్పు పల్లీలు తీసుకుంటున్నాను. ఇవి మీడియం ఫ్లేమ్లో దూరగా వేయించుకోవాలండి, అంటే హై ఫ్లేమ్లో పెట్టద్దు. ఓకేనా అండి, వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిని పెట్టేసి అందులో ఒక 1.5 స్పూన్ పైన ఆయిల్ తీసుకున్నాను. ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నానండి, బాగా కడిగి పెట్టినవి. పచ్చిమిర్చి తర్వాత కొద్దిగా ఒక 2 నిమిషాలు అలా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఉల్లిపాయ వేయాలండి. ఇవి రెండు కలిపేసి ఒక 5 మినిట్స్ అలాగా వేగిన తర్వాత టమాటోస్ వేయాలండి. వీటితో పాటు ఒక 1/2 స్పూన్ పైన మనము సాల్ట్ తీసుకుంటున్నామండి. సాల్ట్ వేయటం వల్ల అంటే త్వరగా టమాటోస్ త్వరగా మగ్గుతాయి. ఈ మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ అలా పూర్తిగా మగ్గనిద్దామండి. ఇప్పుడు చూడండి, కొద్దిగా టమాటాస్ అన్నీ దగ్గర పడ్డాయి కదా. ఒక 5 మినిట్స్ ఇంకా అలా ఉంచేసి స్టవ్ కట్టేసానండి. ఇప్పుడు చల్లారనిద్దాము. మనకు టమాటాలు అవి చల్లారే లోపల 2 క్యారెట్ తీసేసుకొని వాటిని పైనంతా చక్కగా పీల్ చేద్దామండి. ఈ క్యారెట్ను నీట్గా వాష్ చేసుకొని తర్వాత తురుముకుందాము. ఇవ్వండి, ఈ మొత్తము తురిమేసి పక్కన పెట్టేసుకుందాము. మనం ముందుగా పక్కన పెట్టినటువంటి పచ్చిమిర్చి, టమాటా ఉన్నాయి కదా, చల్లరిపోయి ఉంటాయండి. ఇంకా అవి కూడా మనము మిక్సీ వేసేద్దాము. మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో ఇప్పుడు పల్లీలు, ఒక 1/2 స్పూన్ పైన సాల్ట్ తీసుకొని గ్రైండ్ చేస్తున్నానండి. అది పౌడర్ అయిపోయింది కదా. ఇందులోనే ఇప్పుడు మనము పచ్చిమిర్చి, టమాటాను వేసేసి మళ్ళీ మిక్సీ వేద్దామండి. ఇందులోకి మళ్ళీ సరిపడా కొద్దిగా వాటర్ కూడా తీసుకుంటున్నాను. మళ్ళీ సాల్ట్ కూడా చూసుకోండి సరిపోయిందా లేదా అనేసి. ఇంకా ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ పెట్టేసేసి అందులో 1 స్పూన్నర పైన ఆయిల్ తీసుకుంటున్నానండి. అందులోనే ఎండుమిర్చి, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు మరియు మినపగుళ్ళండి. కొంచెము మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దూరగా వేగాలండి. అవి వేగిన తర్వాత కొంచెము కరివేపాకు కూడా వేస్తున్నాను. వేగండి, కొద్దిగా వేగిపోయాయి కదా. ఇప్పుడు మనము ముందుగా పట్టి పెట్టుకున్నటువంటి పచ్చడిలో ఈ తాలింపు వేసేద్దామండి. రెడీ అయిపోయిందండి మన చట్నీ. ఇంకా మనము ఇడ్లీలు వేసేద్దాము. ముందుగా స్టవ్ అంటించేసి ఇడ్లీ కుక్కర్ పెట్టేశానండి. అందులో ఒక గ్లాసున్నరమైన వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ప్లేట్లకి ఆయిల్ రాస్తున్నానండి. మనము ఇడ్లీలు తీయడానికి ఈజీగా వస్తాయి కదా, అందుకని. ఇదిగోండి, ఆయిల్ మొత్తము అంతా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ స్ప్రెడ్ చేసిన ప్లేట్లలో ముందుగా మనము కొద్దిగా తురిమి పెట్టుకున్నటువంటి క్యారెట్ ఉంది కదండి, కొద్దిగా వేస్తాము. ఇప్పుడు మనం అంటే ముందుగా వేయటం వల్ల ఏంటంటే మనము ఇడ్లీ టర్న్ చేసినప్పుడు మనకి మొత్తం క్యారెట్ చాలా బాగా కనిపిస్తుందండి. క్యారెట్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. చేయటం వల్ల ఇడ్లీలు చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. పైగా ఇడ్లీ వెరైటీగా కూడా అనిపిస్తుంది. కావాలి అంటే ఇడ్లీ పిండిలోనే మొత్తం ఈ తురుము మొత్తం కూడా కలిపి వేసుకోవచ్చండి. నేను అలా వేయటం లేదు. మళ్ళీ కొంచెం మనము పైన కొద్దిగా క్యారెట్ వేస్తున్నాను. ఇప్పుడు ఇడ్లీ స్టాండ్లో పెట్టేద్దామండి. ఇడ్లీ మొత్తము ఒక 10 to 15 మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఉడకనిద్దామండి.
ఇదిగో ఉడికిపోయాయి కదా మన ఇడ్లీలు. ఇంకా సర్వ్ చేద్దాము. ఇదిగో ముందుగానే ప్లేట్లో నేను చట్నీ, పల్లీల పొడి అండి ముందుగానే తీసుకున్నాను. సాంబార్ కూడా వేస్తే సూపర్ టేస్ట్గా ఉంటుంది. చూసారా, ఇడ్లీలు మనము ఇప్పుడు తీసినప్పుడు మనము ముందుగా వేసినటువంటి క్యారెట్ మనకు బాగా కనిపిస్తుంది కదండి. పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.